హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు. ప్రస్తుతం కూటమి అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో పోటీ చేసి 5 సార్లు గెలిచి ఇప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి కొత్త వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రప్రథమం నుంచి పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లేస్ను ఫుల్ఫిల్ చేశారు. ఆయనే చుండూరు రవిబాబు గారు. ఇప్పుడు ఇక్కడ జనసేన కూడా జనసేన ఆవిర్భావం నుంచి ప్రజారాజ్యం ఉన్నప్పటి నుంచి కూడా చిరంజీవి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి షేక్ రియాజ్ గారు. సో ఇది ఒంగోలు రాజకీయం. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు కూటమి ఇక్కడ విజయం సాధించింది కనుక ఇప్పుడు కేసులు అనొచ్చు, ఏవైనా సమస్యలు అనొచ్చు, అరెస్ట్ చేస్తారనే భయం అనొచ్చు, బాలినేని వాసు గారు వైసీపీ నుంచి జనసేనలోకి చేరడం జరిగింది. ఇప్పుడు జనసేనలో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక జనసేనలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు అంటే అన్ని పార్టీల కలగలిపి ఉంటారు కదా. సో వీళ్ళందరూ కూడా వాసు గారి మీదనే వ్యతిరేకత కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసి పార్టీకి రిజైన్ చేసి జనసేనలో చేరడం వల్ల ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తం కూడా ఆయనకి వ్యతిరేకం అని చెప్పుకోవచ్చు. అంటే ఆయనకి సపరేట్గా కొంతమంది ఆయనకు అనుకూలమైన వర్గం ఉండొచ్చు, కానీ అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈయనకి ఇష్టంగా అయితే ఏం లేరు. ప్రతి ఎలక్షన్కి ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఒకసారి ఆయనకి ప్లస్ అయితే ఇంకొక ఎలక్షన్కి ముందు జరిగేటువంటి గొడవ ఈయనకి ప్లస్ అవుతుంది. సో ఇలాగా 3 ఎలక్షన్లు 4 ఎలక్షన్ల నుంచి జరుగుతున్న తంతు ఒంగోలులో ఇలా ఉందన్నమాట. సో ఇక జనసేనలో ఉన్నటువంటి వాళ్ళతోటి వాసు గారికి ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయంటే వారికి కూడా పడని పరిస్థితి. దామచర్ల జనార్దన్ గారికి ఈయనకి బొగ్గుమనేటువంటి పరిస్థితి, పచ్చగడ్డిస్తే బొగ్గుమంటా ఉంది. ఇటీవల కూడా వాళ్ళిద్దరి మధ్య వాదనలు మైక్ తీసుకుంటే చాలు వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అనేది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. చేతల యుద్ధం కూడా కొన్నాళ్ళు ఎలక్షన్లకు ముందు జరిగిన పరిస్థితి ఉన్నాయి. సో ఒకసారి అది అనుకున్నట్టు వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, ఒకసారి ఏళ్ళకి అవకాశాలు వచ్చినాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ క్రేజ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గం కూడా కొంత డిసప్పాయింట్లో ఉందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం పార్టీ మారకుండా ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో బలమైనటువంటి అంటే యాక్చువల్గా ఉన్న పరిస్థితి కూడా అదే. ఆయన వైఎస్ఆర్సీపీ అనంగులోనే ఆంధ్రప్రదేశ్లో టాప్ 10గా అనొచ్చు, టాప్ 5 అనొచ్చు. ఆ పేర్లు చెప్పగానే ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి 100% ఉంటారు. ఎందుకంటే ఆయన క్యాబినెట్లో మంత్రిగా చేశారు, కాంగ్రెస్లో మంత్రిగా చేశారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళడం అనేది వైఎస్ఆర్సీపీకి తీరం లోటు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పార్టీ కార్యక్రమాలు నడపడానికి ఒక వ్యక్తి కావాలి కనుక బలమైనటువంటి వ్యక్తే, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తినే అక్కడ ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాసు పార్టీలో జనసేన కూటమిలో చేరినప్పటికి కూడా వాసు మీదనే వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చుండూరు రవిబాబు గారు కూడా ఆయన మీద వ్యతిరేకత అనేది కానీ ఆయనది ఏముందనేది కూడా లేదు. ఎందుకంటే వాసు గారు చేసినటువంటి అది పొరపాటు అనొచ్చు, లేకపోతే ఆయన ఓన్ ఒపీనియన్, ఆయనకే వదిలేద్దాం మనం, అది మనకి సంబంధించిన విషయం కాదు. కానీ పొలిటికల్గా ఆ మారటం వలన ఆయనకి ఇప్పుడు ఈ సమస్యలన్నీ కూడా వచ్చి పడ్డాయి అనమాట. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన కింగ్ మేకర్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు బాగలేవు, ఈయన ఆదరించి పలకరించేటువంటి పరిస్థితులు కూడా లేవు అనేది ఇటీవల కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటే మాజీ వైఎస్ఆర్సీపీ అంటే ప్రస్తుతం జనసేనలో ఉంటూ అంటే వాసు గారి వర్గం అని చెప్పవచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు ఇటీవల సోషల్ మీడియాలో కావచ్చు, శాటిలైట్ ఛానల్స్లో కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. మనం అనవసరంగా వెళ్ళామా, తొందరపడ్డామా అనే విషయాల్ని గమనిస్తున్నారు. సో ఇప్పుడు అంతేకాదు రాష్ట్రంలో బాలినేని వాసు గారు కాదు మిగతా వాళ్ళు కూడా చాలామంది పార్టీ మారి అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాను. సో మొత్తం మీద బాలినేని గారి రాజకీయ జీవితం ఒక్కసారిగా సతికిలబడిందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు,
ఏ వైపు అడుగులు వేస్తారనేది మాత్రం కొంచెం సస్పెన్స్గానే ఉంది. అయినా తగ్గేది లేదు. నా మట్టుకు నేను నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటాను, తోడుగా ఉంటాను, నిత్యం ప్రజలతో తిరుగుతానని మాత్రం చెప్తున్నాడు. కానీ అది జనసేనలో ఉండి చేస్తారా లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉండి చేస్తారా అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతానికి జనసేనలో మాత్రం ఆయనకున్నటువంటి క్రేజ్ని బయటికి పబ్లిసిటీ చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సో ఇది ఒంగోలు స్టేటస్.